this is Dr. Satna Magasya, board certified behavior analyst from BACB board US. మీ పిల్లలు పెద్ద సౌండ్ వచ్చినప్పుడు చెవులు మూసుకోవటం ఏడవటం చేస్తున్నారా? పెద్ద సౌండ్ వినటం కోసము వస్తువులు కింద పడేసి ఒకే కార్నర్ వైపు చూస్తూ లైట్ ని ఎంజాయ్ చేస్తున్నారా? బాగా ఫ్లాష్ లైట్స్ ఉన్నప్పుడు కళ్ళు మూసేసుకుంటున్నారా? ఏదైనా హార్డ్ వస్తువులు తినడానికి ఇష్టపడట్లేదా? మెత్తటి వస్తువులు ముట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటే రకమైన స్మెల్ ని ఎక్కువగా అదే పనిగా చూడటము పిల్లల్లో సెన్సరీ అనేది ఫంక్షన్ గా ఒక బిహేవియర్ గా ఉంటుంది. ఎక్కువగా పిల్లలు సీక్ చేసే వాటిని హైపో సెన్సిటివిటీ అంటారు, అవాయిడ్ చేసే దాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన స్ట్రాటజీస్ ఉంటాయి. పిల్లలు సాధారణంగా థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ సౌండ్ వినలేరు. సో ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, లేదంటే గనక అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు థియేటర్ నుంచి. చాలా మంది పేరెంట్స్ నేను చూసిన వాళ్ళల్లో, మీరు మూవీస్కి వెళ్ళరా అంటే, లేదు మేడం పిల్లలు అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నారు ఆ సౌండ్ వినలేక, అందుకని చెప్పి మేము మూవీకి వెళ్ళటమే మానేసామంటారు. సో వీటిని మనం ఎలా డీసెన్సిటైజ్ చేయాలి అంటే, ఫస్ట్ మనము తక్కువ వాల్యూమ్తో పిల్లలకి అది వినిపించాలి. వినిపిస్తూ రోజు డే బై డే మెల్లిగా వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళకి హై వాల్యూమ్ వరకు తీసుకొచ్చి వాళ్ళని డీసెన్సిటైజ్ చేయాలి. సో ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఇలా చాలా రకాల సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ సెన్సరీ ఇష్యూస్కి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో మీరు ఇవన్నీ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.